హలో! హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏమంటే సండే వ్లాగ్. నేను నైటే గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను. అంటే మనం మార్నింగ్ లేచి రాగానే చూడగానే బావుంటది కదా! మైండ్ అంతా ఫ్రెష్‌గా ఉంటది. అదే మనం క్లీన్ చేసుకోలేదనుకోండి నాకు అసల ఎక్కువ పనిలాగా అనిపించేస్తది క్లీన్ చేసే లోపల. సో, అందుకని నేను నైట్ పనులన్నీ అవ్వగానే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అంతా అడుగంతా కడిగేసి నీట్‌గా పెట్టేసుకుంటాను. చూసారా నేను మార్నింగు ఫ్రెష్ అవ్వగానే వంటగదిలోకొచ్చి ఫస్ట్ చేసే పనేంటంటే మిల్క్ పెట్టేస్తాను. పాలు పెట్టేస్తాను. ఇవేం ప్యాకెట్ పాలు అలా ఏం తెచ్చుకోము. ఇక్కడ డైరెక్ట్‌గా బర్రెకి పాలు తీసి మాకు వెళ్ళగానే వాళ్ళు పోసి ఉంచుతారనమాట. సో, ఇలాగ ఏం ప్యాకెట్ పాలేం వాడము. ఇటు సైడ్ వచ్చేసి రాగి జావ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోస. ఆ మహీకి కొంచెం ఫీవరిష్‌గా అట్లా ఉందనమాట. సో, మహీకి అని చెప్పేసి రాగి జావ చేస్తున్నాను. మహీకైతే ఆల్మోస్ట్ మార్నింగ్ రాగి జావే ఇస్తాను. ఈ రాగి పిండి వచ్చేసి మనం ఇంట్లో చేసుకునిందే. రాగులుంటాయి గదా! అవి మంచిగా వాష్ చేసి పట్టిచ్చిందనమాట. ఎండలో పెట్టి పట్టిచ్చాలి. కొంచెం గట్టిగా అయ్యాక అలా పట్టిచ్చిందనమాట ఇది. ఇంట్లో అయితే ఎప్పుడు రాగి పిండి, సద్దపిండి ఈ 2 అయితే కంపల్సరీ ఉంటాయి. ఈ రెండిటితో నేను ఏదో ఒకటి రెసిపీసు చేస్తానే ఉంటాను. మీకు నేను ఎప్పుడైనా షేర్ చేస్తాను. 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు మనము. ఈ పౌడర్సు ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. లేకుంటే బయటైనా పెట్టొచ్చు. 1 మంత్ దాకా ఉంటాయి. నిలువుంటాయన్నమాట. చూసారా రాగి జావ అయిపోయింది. నేను దీంట్లో షుగరు అట్లా ఏమెయ్యను. బెల్లమే వేస్తాను. మాకైతే 1 మంత్ కూడా రావు. ఒక 2 వీక్స్ అలా వస్తాయనుకుంటాను. సద్దిపిండయితే 1 వీక్ అంతే. ఒక వారంలోగా మళ్ళీ ఆడించుకుంటా అలా ఉంటాము. ఇప్పుడొచ్చేసి టీ పెడుతున్నాను. నేను కాలేజ్‌కెళ్ళేటప్పుడు అసలు నేను టీ తాగేదాన్నే గాదు. ఇంక కాలేజ్ అయిపోయాక ఇంక మనం ఇంట్లో ఉంటాం గదా! సో, అప్పుడు అట్లా తాగేదాన్ని. అట్లా అట్లా అలవాటయిపోయింది. మహి వచ్చేసి టీ, కాఫీలు ఏం తాగడు. ఆ పాలొకటి తాగుతాడు అంతే. అది కూడా నైట్ టైమ్ తాగుతాడు. నేనైతే ఇంక బయటికెళ్ళినప్పుడు పర్టిక్యులర్‌గా తాగాలి అని అంత ఏం లేదు. కార్తీ అయితే లేచేశాడు. ఈరోజు సండే గదా! కార్తీకి ఫుల్ ఎంజాయ్ అనమాట. ఏమంటే ఈరోజు వాళ్ళ నాన్న ఉంటాడు గదా! ఇంక నా మాట అస్సలు విననే వినడు. వాళ్ళ నాన్న ఉంటే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తాడు. మామూలుగా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం కామ్‌గుంటాడు. ఇంట్లో ఉంటే మాత్రం బాగా రచ్చ రచ్చ చేస్తాడు. మహి వచ్చేసి మండే మార్నింగ్ వెళ్ళిపోతాడు గదా! అప్పుడు మళ్ళీ మామూలుగా అయిపోతాడు. అంత రచ్చ ఏం చేయడు. రచ్చ చేస్తాడు గానీ మరీ వాళ్ళ నాన్న ఉన్నంత రచ్చ అయితే చెయ్యడు. మళ్ళీ వాళ్ళ నాన్న ఎప్పుడొస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటాడనమాట. మా ఇంటి దగ్గరికైతే రకరకాల బర్డ్స్ వస్తా ఉంటాయి. చూసారా భలే ఉంది గదా! మీరు చూస్తారని చెప్పి షూట్ చేశాను నేను. మహి అయితే చేపలు తెచ్చాడు. ఇవి ఇసుక బూరెలు అంటారు. తెలుసా మీకు? ఇవి పెద్దగా ఉన్నాయి గదా! చిన్నవిగా ఉంటాయన్నమాట. అవి ఇంకా టేస్ట్ ఉంటాయి. ఇవి కూడా బానే ఉంటాయి. ముళ్ళైతే ఎక్కువ ఉండదు. ఒకటే ఉంటుందన్నమాట. మధ్యలో ఒకటే ఉంటుంది. వాళ్ళే మొత్తం నీట్‌గా క్లీన్ చేసి ఇచ్చేశారు. నేను ఇంటికి తీసుకొనొచ్చాక రాక్ సాల్ట్ ఉంటుంది గదా! అది వేసి ఒకసారి క్లీన్ చేశాను అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. మనకి కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను అంతే. చేపలకి ఉప్పు, కారం బాగా పడుతుందనమాట. ఇలా మొత్తం కలిసేలాగా చెయ్యాలి. అప్పుడు కొంచెం బాగా పడుతుంది చేపలకి. మహి చూసారా? ఈరోజు నేను, మహి కలిసి చేస్తున్నాము చేపల పులుసు. నాకైతే అంత పర్ఫెక్ట్‌గా ఏం రాదు చేపల పులుసు. నాకు తెలిసి ఒక 2, 3 టైమ్స్ ఏమో చేసుంటానంతే. మిగతా టైం అప్పుడు మొత్తం అమ్మనే చేస్తుంది. నాకు, మహీకి చేపల పులుసంటే భలే ఇష్టము. మహి అయితే పెళ్ళైన స్టార్టింగ్‌లో సాటర్డే తెచ్చేవాడనమాట చేపలు. అమ్మొచ్చేసి సాటర్డే నైట్ చేసేది. సాటర్డే మేము తినమనమాట నాన్ వెజ్జు. మేమైతే 12 ఎప్పుడవుతుందా అని చెప్పి వెయిట్ చేసి 12కి తినేవాళ్ళం. 12 అయితే సండే వచ్చేస్తది గదా! అందుకని అలా తినేవాళ్ళమి. అంటే నైట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్‌కి ఇంకా బావుంటుందనమాట చేపల పులుసు. టమోటాస్ కట్ చేస్తున్నాడు. ఆనియన్స్ కట్ చేసేసాడు కదా! ఆ చేపలొచ్చేసి 1 కేజీ చేపలనమాట. 1 కేజీ చేపలకి 3 ఆనియన్స్, 3 ఎర్రగడ్డలు, 3 టమోటాలు తీసుకున్నాను. అప్పట్లో అయితే ఇంటికి వచ్చేవాళ్ళు కదా అమ్మడానికి. ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, చేపలు అలా అమ్మడానికి వచ్చేవాళ్ళు.
ఈ చేపలేమంటే బాలింతలు తింటే పాలు పడతాయి అని అంటారు. పక్కెలు ఇవి చిన్న చేపలుగానే ఉంటాయి. అయి కొంచెం పెద్ద సైజు. వీటిలో కొంచెం చిన్న సైజు ఉంటాయి. అవి తింటే పాలు పడతాయి అని అంటారు. అప్పుడు ఫస్ట్ టైము మా అక్క తినిందనమాట బాలింతగా ఉన్నప్పుడు. అప్పుడు తిన్నాను నేను ఫస్ట్ టైం మా అక్కకి చేసినప్పుడు ఒకసారి. అప్పటి నుంచి నాకు భలే ఇష్టం ఈ చేపలు టేస్ట్ అంటే భలే ఉంటాయి. మీరు ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. టమోటాలైతే దాంట్లో వేసేస్తున్నాడు మహి అయితే చేపల్లో. వేసేసి ఇంకా మొత్తం కలిసేలాగా చేయాలి. ఇలా అయినా చేసుకోవచ్చు. లేకుంటే సపరేట్‌గా పులుసు చేసుకొని తర్వాత చేపలు వేసుకోవచ్చు. మన ఇష్టము 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ పులుసు పెట్టుకొని తర్వాత దాంట్లో చేపలు వేయొచ్చు. 5 మినిట్సు పులుసు ఉడికాక తర్వాత చేపలు వేయొచ్చు. అంటే చేపలు విరిగిపోతాయి అని అనుకుంటే అలా వేయొచ్చు కొంతసేపు ఉడికాక. లేకుంటే మొత్తం కలిపైనా పెట్టేసుకోవచ్చు. 2 రకాలుగా చేస్తూ ఉంటాము. కార్తీ చూసారా వచ్చేసాడు. ఇవన్నీ ఆనియన్స్ తీసి ఇస్తా ఉన్నాడనమాట. అవి కట్ చేయాలని చెప్పి. అవన్నీ కట్ చేయాలంట. ఆ వంటగదిలోకొస్తే అన్నీ లాగేస్తా ఉంటాడు. అది ఇది అని చెప్పి వాటిలతో ఆడుకుంటాడు. వాడి బొమ్మలతో ఆడుకోడనమాట. ఈ ఇంట్లో ఉంటాయి కదా స్పూన్స్, గిన్నెలు వాటిలతో ఆడుకుంటాడు ఎక్కువ. తర్వాత పచ్చిమిరపకాయలు వేశాను. కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ వేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి మొత్తం వెయ్యను. కొంచెమే వేస్తాను. ఆ తర్వాత మిగతావి ఫ్రై చేసి వేస్తాను. ఈ నేను చెప్పాను కదా! నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు అమ్మేవాళ్ళు వస్తారు కదా! చేపలు అమ్మేవాళ్ళు ఆమె చెప్పిందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే భలే టేస్ట్ ఉంటుంది అని చెప్పి. అంతకుముందు మేము ఎప్పుడూ వేసేవాళ్ళం కాదు అల్లం వెల్లుల్లి పేస్టు. అని చెప్పిందని ట్రై చేద్దామని చెప్పి వేసాము. భలే ఉండింది. ఇంక అప్పటినుంచి మామూలు చేపలు ఉంటాయి కదా! ఇవనే కాదు మామూలు చేపలు ఉంటాయి కదా! వాటిల్లో కానీ వేసుకుంటాము. వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోయినా కానీ బాగానే ఉంటుంది. అది ఇంకో టేస్ట్ అనమాట. సో మన ఇష్టము. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా చింతపండు గుజ్జు ఒకటి పొయ్యాలి దాంట్లో. ఇంక పోసేసాక ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే. అంటే మరీ నీళ్ళగా కాకుండా కొంచెం గుజ్జుగా చేసుకోవాలి. చూసారా? మామూలుగా అయితే కూరని టేస్ట్ చేస్తారు పుల్లగా ఉందో లేదో అని చెప్పి. ఈ మహి అయితే చింతపండు గుజ్జుని టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉంది అని చెప్పేసి. ఏం చేద్దాం. ఇంకా ఈ చింతపండు గుజ్జొచ్చేసి ఇంక దీంట్లో పోసుకోవాలి. ఇంక పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. కార్తీక్ అయితే మేము 1 ఇయర్ దాకా నాన్ వెజ్ పెట్టలేదు. వాడు తినాలని చెప్పి పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. అందుకని మేము కూడా గుండయ్యేదాకా పెట్టకూడదులే అని అనుకున్నాము. 1 ఇయర్ అయిపోయాక గుండు చేపించుకున్నాక అప్పుడు పెట్టామన్నమాట కార్తీక్ నాన్ వెజ్. ఇప్పుడు కొంచెం పర్లేదు చికెన్ అవి తింటాడు. చేపలు కూడా పర్లేదు తింటున్నాడు. ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాడు. వీటికన్నా కానీ డ్రై చేపలు ఉంటాయి కదా! పచ్చి చేపలు కాకుండా ఎండు చేపలు చిన్న చిన్నవిగా ఉంటాయి కదా! అవి తింటాడనమాట. వంకాయలు అలా వేసుకుంటాం కదా! వంకాయి, ఎండు చేప అవి తింటాడు ఇష్టంగా. ఇవి కొంచెం ఇప్పుడే కొంచెం అట్లా అలవాటు చేస్తున్నా. చింతపండు గుజ్జు సరిపోతే మళ్ళీ పోసుకుందాం అని చెప్పి కొంచెం పక్కన అట్లానే ఉంది. ఇంకా వచ్చేసి మహి మ్యాంగో కట్ చేస్తున్నాడు. అంటే టేస్ట్ చూసి వేసుకోవాలి. మళ్ళీ మ్యాంగో కొంచెం తియ్యగా ఉందనుకోండి ఇంకా కూర మొత్తం తియ్యగా అయిపోతుంది. అదేంటో కొంచెం పుల్లగానే ఉంది. మధ్యలో కొంచెం మెత్తబడినట్టుంది. అందుకని కొంచెం తియ్యగా అట్లా ఉండింది. అందుకని నేను ఎక్కువేమి వేయలేదు. 2, 3 ముక్కలు వేసాను అంతే. మళ్ళీ కూర మొత్తం చెడిపోతుంది. తియ్యగా వచ్చేస్తది. సో అందుకని నేను 3 అట్లా 3 ముక్కలు అట్లా వేసాను అంతే. ఇంకొచ్చేసి తాలింపుకి కరివేపాకు లేకుంటే మహి వెళ్తున్నాడు కరివేపాకు కోసుకొని రావడానికి. మన ఇంట్లోనే ఉంటుంది కరివేపాకు చెట్టు. ఈ చెట్టు వచ్చేసి నాకు మహికి పెళ్ళైన స్టార్టింగ్లో వేసామన్నమాట. ఈ చెట్టు కరివేపాకు చెట్టు ఒక్కసారి బతికిందనుకోండి ఇంక చనిపోదు. ఇది ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా! అప్పుడు అసలుకి మొత్తము ఇంక చనిపోయింది అని చెప్పి చాలా బాధపడిపోయాము. ఈ తర్వాత మళ్ళీ వచ్చేసింది. చూసారా ఇంక కింద ఇట్లా వచ్చేస్తదనమాట. కరివేపాకు చెట్టు బతకడం చాలా కష్టము. ఒక్కసారి బతికిందనుకోండి ఇంకెప్పటికి చనిపోదనమాట కరివేపాకు చెట్టు. ఇవి లోపల ఉంటాయన్నమాట మందార చెట్లు. వైటు, పింకు, రెడ్ కలరు. ఇవి దేవుడికి పెడతాం మేము.
ఇంకా బయట ఏమి ఫ్లవర్స్ ఏమి కొనము, అవే సరిపోతాయి, ఇంట్లో ఉన్న చెట్లే. కార్తీ చూడండి వాళ్ళ నాన్న చేతిలో నుంచి లాక్కొని నాకు ఇస్తున్నాడు కరివేపాకు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మిక్సీకి. చూసారా ఎలా ఉడుకుతుందో కూర. మిక్సీకి అయితే వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్టు. చూసారా ఒక బాండ్లు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని, నేను దీంట్లో వేయలేదు మధ్యలో వేసాను. ఆనియన్స్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌనిష్గా రావాలి, లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మంచిగా ఫ్రై అవ్వాలి. చూసారా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇంకా ఉడుకుతుంది కదా కూర, ఇంకా దీంట్లో వేసేసుకోవడమే. నేను కరివేపాకు దాంట్లో వేయటం మర్చిపోయాను, అందుకని పులుసులో వేసేసాను. ఇంకా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కదా, ఇట్లా గంటి పెట్టి తిప్పితే మొత్తము చేపలన్నీ విరిగిపోతాయి. సో అందుకని చిన్న స్పూన్ పెట్టి ఇంకా లోపలికి ఇంకా చిన్నగా తిప్పుకోవాలి. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోపలికి వెళ్ళేదాకా ఇంకా మంచిగా ఉడకనివ్వాలి. చూసారా చిన్నగా తిప్పుతున్నాను, చేపలు ఎట్లా విరిగిపోతాయి అని చెప్పేసి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకోవాలి, గంటి అసలు పెట్టకూడదు. గంటి పెట్టి తిప్పుతున్నామంటే చేపలు విరిగిపోతాయి. ఇంకా కొంచెం సేపు ఉడకాలి. ఇప్పటి నుంచి మనము దగ్గరే ఉండాలి, లేకుంటే చిక్కబడిపోతుంది. వేడి మీద వచ్చేసి అట్లా ఉంటుంది. మళ్ళీ చల్లారిపోయింది అనుకోండి చిక్కబడిపోయినట్లు అట్లా అయిపోతుందన్నమాట. ఈ చేపలు మీరు తిన్నారో లేదో అని చెప్పి కామెంట్ చేయండి. నేను కూర చేశాను కదా, మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది కానీ చెప్పండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేస్తే కొంచెం నా వీడియో సజెస్ట్లోకి పోతాయి. ఇంకా ఆయిల్ ఇలా పైకి రాగానే అయిపోయింది, ఇంక నేను దించేశాను. చూసారా కార్తీ ఆడుకుంటున్నాడు. నా వీడియో నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల పులుసు ఎలా వచ్చిందో చెప్పలేదు కదా, భలే వచ్చింది, భలే టేస్ట్గా ఉండింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.